ద వెయిట్ ఈజ్ ఓవర్. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. 2 నెలల పాటు రంగరంగ వైభవంగా జరగబోయే ఈ బిగ్గెస్ట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతోంది. కోల్కతా నైట్ రైడర్స్ ఏమో లాస్ట్ ఇయర్ అయ్యర్ కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీని తమ సొంతం చేసుకున్నారు. ఇంకోవైపు ఆర్సీబీ ఏమో ఎవ్వరు కని విని ఎరుగని కంబ్యాక్ ఇచ్చి సెమీఫైనల్స్ కి వచ్చారు. ఐపీఎల్ ఆక్షన్ తర్వాత తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేకుండా కేకేఆర్ బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు ఆర్సీబీ ఏమో తమ వరల్డ్ క్లాస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లేకుండా బరిలోకి దిగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతోంది. ఇద్దరు కొత్త కెప్టెన్స్ తో 2 టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. నువ్వా నేనా అంటూ జరగబోయే ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, 2 టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసాక ఎవరు గెలుస్తారో అనే దానిపై మీకే ఒక క్లారిటీ వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. ఈ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను మీ ముందు ఉంచుతాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఈ మ్యాచ్ లో హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చా, లో స్కోరింగ్ గేమ్ చూడొచ్చా, బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ కి ఫేవర్ గా ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో మనం చూడాల్సిందే. ఫస్ట్లీ కమింగ్ టు ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్. ఈడెన్ గార్డెన్స్ పిచ్ యొక్క సర్ఫేస్ మోస్ట్లీ ఫ్లాట్ గా ఉంటుంది. ఫ్లాట్ గా ఉందంటే మనందరికీ తెలిసిందే బౌన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సర్ఫేస్ ఫ్లాట్ గా ఉంది అంటే మనందరికీ తెలిసిందే బ్యాట్స్మెన్స్ ఎంజాయ్ చేస్తూ ఆడతారు. సో యాజ్ పర్ పిచ్ మనం బిగ్ స్కోర్ అయితే ఈ గేమ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ లో బాగా బ్యాట్స్మెన్స్ కి అనుకూలంగా ఉంటుంది. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ కాస్త స్లో డౌన్ అయ్యి స్పిన్నర్స్ అటాక్ లోకి వస్తారు. ఈ స్టేడియంలో జరిగిన అవుట్ ఆఫ్ 98 మ్యాచెస్ లో ఎవరైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారో వాళ్ళు 38 మ్యాచెస్ గెలవగా, ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ ఎంచుకున్నారో వాళ్ళు 55 మ్యాచెస్ గెలిచారు. సో ఇట్ ఈస్ క్లియర్, చేసింగ్ చేసే టీమ్ కి ఈ స్టేడియంలో విన్ రేట్ ఎక్కువగా ఉంది. సో ఈ మ్యాచ్ లో మనం 170+ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ 2 టీమ్స్ యొక్క రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ కి ఇది హోమ్ గ్రౌండ్. కేకేఆర్ ఈ స్టేడియంలో 88 మ్యాచెస్ ఆడగా 52 మ్యాచెస్ గెలిచారు, 39 మ్యాచెస్ లాస్ అయ్యారు. సో ఓవరాల్ గా ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతాకి 59% విన్ రేట్ ఉంది. సో కేకేఆర్ కి ఈడెన్ గార్డెన్స్ లో మంచి రికార్డు ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీకి ఈడెన్ గార్డెన్స్ లో ఎలాంటి రికార్డు ఉందంటే ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 13 మ్యాచెస్ ఆడగా 5 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. ఈ స్టేడియంలో ఏకంగా 8 మ్యాచ్లు ఓడిపోయారు ఆర్సీబీ టీం. విన్ రేట్ చూసుకున్న 38.4 మాత్రమే ఉంది. ఈ పర్టికులర్ స్టేడియంలో ఆర్సీబీకి చెప్పుకోదగ్గ రికార్డు అయితే లేదు. అండ్ ఆర్సీబీకి ఇంకో డ్రాబ్యాక్ ఏమిటంటే ఆర్సీబీ టీం ఎక్కువ మ్యాచ్లు సిఎస్కేతో ఓడిపోగా తర్వాత ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయింది కోల్కతా టీంతోనే. సో అగైనెస్ట్ కేకేఆర్ అయితే మంచి రికార్డ్స్ అయితే లేవు ఆర్సీబీకి. ఇది అంతా ప్రీవియస్ గా. ఈసారి టీమ్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఆర్సీబీని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. ఇక 2 టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్లీ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క వీక్నెసెస్ విషయానికి వస్తే కేకేఆర్ దగ్గర ఈసారి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అండ్ పిల్లర్ ఆఫ్ మిడిల్ ఆర్డర్ అండ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ లేడు. అండ్ మోర్ ఓవర్ క్వాలిఫైర్ 1 అండ్ ఫైనల్స్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్న మిచెల్ స్టార్క్ కూడా లేడు. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కేకేఆర్ కి సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ అయిన ఫిల్ సాల్ట్ కూడా ఈసారి టీంలో లేడు. కోల్కతా ఈసారి రహానా కెప్టెన్సీలో ఆడుతుంది. రహానాకి ఐపీఎల్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ రేట్ లేదు. రహానా ఐపీఎల్ మొత్తంలో 25 మ్యాచెస్ కి కెప్టెన్సీ చేయగా కేవలం 9 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. ఏకంగా 16 మ్యాచ్లు ఓడిపోయారు. కేవలం 36% మాత్రమే విన్ రేట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ గౌతమ్ గంభీర్ కూడా కేకేఆర్ కి తోడుగా లేడు. ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే టీం మొత్తం రసూల్ అండ్ నారాయణ్ పైన చాలా డిపెండ్ అవుతుంది. వీళ్ళిద్దరికి ఏమైనా ఇంజురీ జరిగితే వాళ్ళని రీప్లేస్ చేసే వాళ్ళు టీంలో లేరు. సో కేకేఆర్ టీం యొక్క వీక్నెసెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇక కేకేఆర్ టీం యొక్క స్ట్రెంగ్త్ ఏమిటంటే వాళ్ళ ఫినిషర్స్ బాస్. అసలు ఏమైనా ఉన్నారా? రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్ ముగ్గురు సునామీ లాంటి ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్స్. ఇక ఇంకో స్ట్రెంగ్త్ వాళ్ళ స్పిన్ అటాక్. వీళ్ళ మెయిన్ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. ఒకవైపు సునీల్ నారాయణ్ ఏమో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, ఇంకోవైపు వరుణ్ చక్రవర్తి ఏమో మన మిస్టరీ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కూడా వరుణ్ చక్రవర్తికి చాలా మంచి రికార్డు ఉంది. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. పిచ్ కనుక బౌలింగ్ అనుకూలించిందంటే మ్యాచ్ మొత్తాన్ని ఒకవైపుకి తిప్పేస్తారు ఈ ఇద్దరు స్పిన్నర్స్. సో వీళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసరికి వీళ్ళ ఫినిషర్స్ అండ్ వీళ్ళ స్పిన్ విభాగం. ఇక వీళ్ళకున్న ఇంకో స్ట్రెంత్ ఏమిటంటే ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో మోర్ సక్సెస్ రేట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో కేకేఆర్ టీం యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి.
ఇక ఆర్సీబీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ఫస్ట్లీ ఆర్సీబీ యొక్క వీక్నెసెస్ ఏమిటంటే అగైనెస్ట్ కేకేఆర్ ఆర్సీబీకి చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు ఆర్సీబీకి. అండ్ ఇంకో వీక్నెస్ ఏమిటంటే వీళ్ళ స్పిన్ విభాగం. కేకేఆర్ తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళ స్పిన్ యూనిట్ చాలా డల్ గా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ స్ట్రెంగ్త్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర డేంజరస్ ఓపెనింగ్ పేరు ఉంది. అండ్ మోర్ ఓవర్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మనం డేంజరస్ నాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ కి ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఎలాంటి ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉండవు, చాలా ఫ్రీగా ఆడతాడు. సో మనం విరాట్ కోహ్లీలో ఉన్న ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ అయితే చూడొచ్చు. అండ్ ఫిల్ సాల్ట్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ లో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఈ ఐపీఎల్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ పేర్స్ లో వీళ్ళిద్దరు కూడా ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీళ్ళకున్న ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏమిటంటే ఓపెనింగ్ లో, మిడిల్ ఆర్డర్ లో, డెత్ ఓవర్స్ లో ప్రతి ఫేస్ లో ఎక్స్ప్లోజివ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఓపెనింగ్ లో ఏమో ఫిల్ సాల్ట్, మిడిల్ ఓవర్స్ లో ఏమో లివింగ్స్టోన్, డెత్ ఓవర్స్ లో ఏమో టిమ్ డేవిడ్. సో ఇలా ప్రతి ఫేస్ లో హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇంకో స్ట్రెంగ్త్ ఏమిటంటే వీళ్ళ పేస్ అటాక్. భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్, ఎస్ దయా బ్రిలియంట్ గా బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉన్న బౌలర్స్. సో ఓవరాల్ గా ఆర్సీబీ టీమ్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే రెయిన్ పాసిబిలిటీ 65% ఉంది. సో మాక్సిమం మ్యాచ్ జరుగుతుంది. ఇన్ కేస్ మ్యాచ్ అబాండ్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ మ్యాచ్ లో టాప్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ సునీల్ నారాయణ్, ఆండ్రూ రసూల్, విరాట్ కోహ్లీ అండ్ హేజల్వుడ్. సో ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ ఆర్సీబీ యొక్క ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వన్ డౌన్ లో కెప్టెన్ రజత్ పటిదర్, నెంబర్ 4th పొజిషన్ లో లివింగ్స్టోన్, తర్వాత జితేష్ శర్మ, తర్వాత ఫినిషర్ రోల్ ప్లే చేసే టిమ్ డేవిడ్, తర్వాత ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా, తర్వాత స్వప్నిల్ సింగ్ అండ్ నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ అండ్ ఎస్ దయాల్. ఇక ఆర్సీబీ యొక్క ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే సుయాష్ శర్మ కానీ, దేవదత్ పడిక్కల్ కానీ ఉంటారు. డిఫెండింగ్ చేస్తుంటే ఒక ప్లేయర్ ని, చేజింగ్ చేస్తుంటే ఒక ప్లేయర్ ని యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఆర్సీబీ టీమ్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోల్కతా యొక్క ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్ లో కింటన్ డీకాక్ అండ్ సునీల్ నారాయణ్, వన్ డౌన్ లో కెప్టెన్ అజింక్య రహానే, తర్వాత కేకేఆర్ కి పిల్లర్ ఆఫ్ మిడిల్ ఆర్డర్ వెంకటేష్ అయ్యర్, తర్వాత ఫినిషర్ రోల్స్ ప్లే చేసే రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్ దీప్ సింగ్. ఇక బౌలర్స్ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా అండ్ 11th మెన్ గా ఆండ్రిచ్ నాట్జే ఆర్ జాన్సన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ గా మనీష్ పాండే కానీ, రఘువంశీ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా కేకేఆర్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండనుంది. ఫైనల్ గా ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ చూసినట్లయితే ఓవరాల్ గా 34 మ్యాచెస్ ఆడగా 20 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే 14 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. హెడ్ టు హెడ్ చూసి ఏ మాత్రం మోసపోకూడదు, ఎందుకంటే ఈసారి టీమ్స్ చేంజ్ అయ్యాయి. సో పర్ఫార్మెన్స్ కూడా చేంజ్ అవుతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేనైతే మీకు అందించా. సో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎవరు గెలిచేకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది. సో ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ అయిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువ ఏ టీమ్ నేమ్స్ అయితే కామెంట్స్ వస్తాయో ఆ టీమ్ నేమ్ని నేను పిన్ చేస్తా. సో దట్ ఏ టీం గెలిచేకి ఎక్కువ అవకాశం ఉందో మీకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. So that's it for today. Thanks for watching.